ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు శుభవార్తలు వినబోతున్నారు. ఎటువంటి శుభవార్తలు మీరు వింటారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. అలాగే మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవటం ద్వారా శుభప్రదమైన ఫలితాలు చూస్తారు. ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్ గా కూడా ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. తొందరపాటుతనం అనేది వీరిలో మనకు పెద్దగా కనిపించదనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే, ఈ రోజు దినఫలాలు మీకు చాలా వరకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు శుభవార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే రిజల్ట్ వస్తుంది. మీరు ఊహించని రీతిలో ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే సూచన కనిపిస్తుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, చాలా కాలం నుండి మీరు మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని ఆరాటపడుతున్నారు. పని విషయంలో చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు, కానీ ఎప్పుడూ కూడా వారి నుండి మీకు ప్రశంసలు దొరకలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ప్రశంసలను దక్కించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో గృహాన్ని కొనుగోలు చేయాలని మీరు ప్రయత్నం చేస్తున్నారో, మీ యొక్క బడ్జెట్ లో మీరు ఆశించిన రీతిలో ఒక గృహాన్ని కొనుగోలు చేయడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు అడ్వాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం, ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు ఉన్నారో, దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి మీ ముందుకు అవకాశాలు రావటం లేదని మీరు బాధపడుతున్నారా? మీరు చక్కటి భాగస్వాములు లభించటం లేదని, కుటుంబ సభ్యుల నుండి సపోర్ట్ లభించడం లేదని నిరాశ చెందుతున్నారా? ఆ కోరిక కూడా నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉండి పెద్దలను ఒప్పించడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి కన్యా రాశికి చెందిన ప్రేమికుల జీవితంలో కూడా ఈ రోజు పెద్ద శుభవార్త వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీ యొక్క ప్రేమకు పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇది మీకు, మీ ప్రేమ భాగస్వామికి, ఇరు కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త అని చెప్పుకోవాలి. అలాగే విదేశీయానానికి సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు కూడా గుడ్ న్యూస్ నైతే వింటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు చక్కటి సంబంధానికి సంబంధించి ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ ఫిబ్రవరి 15వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అంటే మీ పరిస్థితులను బట్టి, మీ కోరికలను బట్టి, అంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన పరిస్థితులు ఉండవు. మీరు ఏ కోరికనైతే కలిగి ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు ఈ సమయంలో ఈ యొక్క ఫిబ్రవరి 15వ తేదీ శనివారం రోజు మధ్యాహ్నం 2:30 తర్వాత మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరిన్ని శుభ ఫలితాల కోసం శివారాధన చేసుకోండి. అలాగే శ్రీరామచంద్ర ప్రభువుల వారిని, సీతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. హనుమంతుణ్ణి ఆరాధించండి.
అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేయండి. సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మీకు లభిస్తాయి. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్